కేటీవీ తెలుగు యూట్యూబ్ ఛానల్లో మీ వ్యాపార ప్రకటనల కోసం 9154949554కి కాల్ చేయండి. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు రాజకీయ వారసుడు, యువగల యాత్రికుడు నారా లోకేష్ ఎక్కడున్నారు? ఏడాది క్రితం ఆయన యువగలం యాత్ర సూపర్ హిట్ అని ప్రచారం చేసుకున్న టీడీపీ నాయకత్వం ఎందుకని లోకేష్ ను తెరపైకి తీసుకురావటం లేదు? కేవలం మంగళగిరి నియోజకవర్గానికి మాత్రమే లోకేష్ ను పరిమితం చేయటం వెనక ఉన్నది వ్యూహమా? జాగ్రత్త! పార్టీ అధినేత చంద్రబాబు నాయుడే తన కుమారుని ఎక్కువ ఫోకస్ చేయకూడదని నిర్ణయించుకున్నారా? తెలుగుదేశం, జనసేన, బీజేపీలు పొత్తు పెట్టుకున్న తర్వాత నారా లోకేష్ ప్రముఖంగా ఎక్కడా కనిపించడం లేదు. 3 పార్టీలు కలిసి నిర్వహించిన చిలకలూరిపేట సభలో ఆయన వేదికనే ఎక్కలేదు. వేదిక కింద పార్టీ శ్రేణులతో కలిసి ఉండిపోయారు. బీజేపీతో పొత్తు కుదరక ముందు టీడీపీ, జనసేనలు సంయుక్తంగా తాడేపల్లిగూడెంలో నిర్వహించిన జెండా సభలోనూ లోకేష్ లేరు. తన రాజకీయ వారసుడిగా లోకేష్ ను ప్రొజెక్ట్ చేస్తోన్న చంద్రబాబు నాయుడు ఈ 2 సభలకు లోకేష్ ను ఎందుకు వేదికను ఎక్కించలేదో అర్థం కావటం లేదంటున్నారు రాజకీయ పండితులు. గత ఏడాది జనవరిలో నారా లోకేష్ యువగలం పేరిట పాదయాత్ర మొదలుపెట్టారు. దానికి అనుకున్నంతగా స్పందన రాలేదు. పైగా యాత్ర సందర్భంగా లోకేష్ చేసిన ప్రసంగాల్లో తడబాట్లు, నోరు జారడాలు వంటి ఘటనలు చాలానే చోటు చేసుకున్నాయి. యాత్రకు జనం రావటం లేదంటూ పార్టీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడే పార్టీ నేతలతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. లోకేష్ యాత్రకు జనాన్ని ఎందుకు సమీకరించడం లేదని స్థానిక నేతలను నిలదీశారు. జనం రాకపోవడంతో పెద్దాయన బాధపడుతున్నారని చంద్రబాబును ఉద్దేశించి అన్నారు అచ్చెన్న. ఆ తర్వాత కొనసాగిన యువగలం సభల్లో లోకేష్ రెడ్ బుక్ పైకి తీయటం, అధికారులు, పాలకపక్ష నేతల పేర్లు అందులో నోట్ చేసుకుంటున్నానని బెదిరించటం సోషల్ మీడియాలో ట్రోలింగ్ కు గురయ్యాయి. స్పందన లేని యాత్రను ఎలా ఆపాలో అర్థం కాని తరుణంలో చంద్రబాబు నాయుడు స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ స్కామ్ లో అరెస్ట్ అయ్యి జైలుకు వెళ్లారు. ఆ సమయంలోనే లోకేష్ యువగలానికి బ్రేక్ ఇచ్చారు. చంద్రబాబు నాయుడు బెయిల్ పై విడుదలైన తర్వాత కొద్ది రోజుల్లోనే మొత్తం యాత్రను చుట్టేసి విశాఖ జిల్లాలో ముగించారు. ఆ సభలో పవన్, చంద్రబాబులతో లోకేష్ వేదికపై కనిపించారు. విశాఖ సభ తర్వాత లోకేష్ నెమ్మదిగా కనుమరుగయ్యారు. టీడీపీ, జనసేనలు తమ అభ్యర్థుల తొలి జాబితాలు విడుదల చేసిన సందర్భంలో పవన్, చంద్రబాబు, అచ్చెన్నాయుడు ఉన్నారు. కానీ లోకేష్ లేరక్కడ. ఆ తర్వాత నుంచి లోకేష్ పూర్తిగా మంగళగిరికే పరిమితమయ్యారు. దీనికి కారణం లోకేష్ ఇప్పటికీ పరిణితితో మాట్లాడలేకపోవటమే అంటున్నారు రాజకీయ పరిశీలకులు. లోకేష్ చేత మాట్లాడిస్తే రాజకీయ ప్రత్యర్థులకు ఆయుధం చేతిలో పెట్టడమే అవుతుందని పార్టీ సీనియర్లు కూడా అంతర్గత సంభాషణల్లో చెప్పడం వల్లనే చంద్రబాబు కూడా లోకేష్ ను మంగళగిరికి పరిమితం చేసి ఉండొచ్చంటున్నారు. లోకేష్ ని తన రాజకీయ వారసుడిగా ముఖ్యమంత్రి పీఠంపై చూడాలని చంద్రబాబు తహతహలాడుతున్నారు. 2014 ఎన్నికల అనంతరం లోకేష్ ను ఎమ్మెల్సీని చేసి మంత్రివర్గంలోకి తీసుకున్నారు చంద్రబాబు. 2019 ఎన్నికల్లో లోకేష్ మంగళగిరి నుంచి ఓడిపోయారు. ఈసారైనా మంగళగిరి నుంచి గెలిచి తీరాలని ఆయన పట్టుదలగా ఉన్నారు. కానీ లోకేష్ పై బలమైన బీసీ అభ్యర్థి బరిలో ఉండటంతో కంగారు పడుతున్నారు. అందుకే లోకేష్ ను మంగళగిరికే పరిమితం చేసి ప్రచారం చేసుకోమన్నారని అంటున్నారు. ఈ ఎన్నికల్లో టీడీపీని అధికారంలోకి తెచ్చి లోకేష్ కి పట్టాభిషేకం చేయాలని చంద్రబాబు ఆశిస్తున్నారు. అంతవరకు ఆయన్ను లైమ్లైట్ లో లేకుండా పక్కన పెట్టడం వెనక బాబు మార్క్ వ్యూహం ఉందంటున్నారు. అయితే ఈ వ్యూహం వర్కౌట్ అవుతుందా, బెడిసి కొడుతుందా అన్నది జూన్ 4న తేలిపోతుందంటున్నారు రాజకీయ పండితులు. Please subscribe to KTV Telugu. KTV Telugu channel.